సో, ఫీమేల్స్‌లో చెప్పారు లైఫ్ స్టైల్ గురించి. మెన్స్‌లో చూద్దాం. మెన్స్‌లో కూడా సేమ్ కొంచెం ఇలా స్మోక్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్‌కి బాగా దగ్గరగా కంటిన్యూగా చేస్తూ ఉండి, బట్ వాళ్ళు మాత్రం పిల్లలు కావాలని ఐవీఎఫ్ సెంటర్స్‌కొస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందంటారా? హ్మ్. ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. లైక్ మా అంటే కొందరేంటంటే చెప్పరు ఫస్ట్ థింగ్. హ్మ్. ప ఈ మధ్య చెప్తున్నారు. హ్మ్. బట్ స్టిల్ వుమెన్ ఏంటి అంటే ఇప్పుడు హస్బెండ్ డ్రింక్ చేస్తారు, స్మోక్ జేస్తారు. బట్ ఆయనకేం చెప్పరా అంటే వాళ్ళ సీమన్ అనాలిసిస్ కొన్నిసార్లు నార్మలే ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఎంత స్మోక్ చేసి, డ్రింక్ చేసినా గూడా నార్మలే ఉంటుంది. వాళ్ళు అదే అంటారు. మేము ఇంత చేసినా నార్మలే ఉంది గదా! ఏంటి ప్రాబ్లమ్? అంటే హ్మ్. ఆహ్, కౌంట్ ఆ! నంబరా? ఇప్పుడు ఓకే. ఈ టెస్ట్‌ల ద్వారా నేను తెలుసుకునేది చాలా తక్కువే. ఇప్పుడు మేల్‌ని ఎవాల్యుయేట్ చేస్తున్నానంటే నాకు చాలా తక్కువ విషయాలే తెలుస్తాయి. మహా అంటే అనాలిసిస్ ఇస్తారు. అందులో హ్మ్. స్పెర్మ్‌ని చూస్తాను మైక్రోస్కోప్ కింద. హ్మ్. అది కదులుతుందా లేదా? మార్ఫాలజీ బావుందా లేదా? ఇంతకు మించి నేనేమి ఎవాల్యుయేట్ చేయలేను. మహా హ్మ్. అంటే డీఎన్ఏ డ్యామేజ్ ఎంతుంది అని చెక్ చేయగలుగుతాను. ఓకే. ఓకే. బట్ ఏంటి అంటే మెన్‌లో వాళ్ళు గంటకి ఇచ్చే సీమెన్ శాంపుల్‌లో గూడా తేడాలనేవి అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ అవర్‌లో ఇచ్చిన శాంపుల్, నెక్స్ట్ అవర్‌లో ఇచ్చిన శాంపుల్ 2 ఒకేలాగా అసలు ఉండవు. ఓకే. సో, ఇట్ బికమ్స్ వెరీ ట్రిక్కీ. ఇప్పుడు అంటే ఒక వైఫ్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఇట్స్ అ కపుల్స్ ప్రాబ్లమ్. ఇన్‌ఫర్టిలిటీ అనేది కపుల్ సమస్య. ఆడవాళ్ళదొక్కళ్ళదే గాదు, మెన్ ఒక్కళ్ళదే కాదు. సో, కన్సీవ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్‌లీ వి డూ సజెస్ట్ మెన్‌కి చెప్తాం. ఇఫ్ దే స్మోకింగ్ కట్ డౌన్ ఆన్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ గైడ్ చేస్తాం.